హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది వర్డ్ ఫైల్స్‌ను పీడీఎఫ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడం కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ అయిన ఆన్‌లైన్ సోర్సెస్ గానీ, లేదంటే ఇతర యాప్స్ పైన గానీ ఆధారపడి పీడీఎఫ్ కింద కన్వర్ట్ చేస్తారు. అయితే అలాంటి థర్డ్ పార్టీ యాప్స్ సహాయం లేకుండా ఈజీగా మనం వర్డ్ టు పీడీఎఫ్ ఫైల్‌ననేది జనరేట్ చేయవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ కంప్యూటర్‌లో ఒక వర్డ్ ఫైల్‌నయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వర్డ్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను కదా! ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్యాబ్. ఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అందులో ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. ఈ ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ పీడీఎఫ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎదురుగా ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా! క్రియేట్ పీడీఎఫ్ అని. దానిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది పీడీఎఫ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ సేవింగ్ లొకేషన్ అనేది అడుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెస్క్‌టాప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ సేమ్ యూట్యూబ్ అని పెడుతున్నాను. చూడండి, డెస్క్‌టాప్ అని పెట్టి, యూట్యూబ్ అని పెట్టి పీడీఎఫ్ కింద ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ వర్డ్ ఫైల్ అనేది పీడీఎఫ్ రూపంలో కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇది పీడీఎఫ్ రూపంలో ఓపెన్ అయిపోయింది. అయితే చూడండి, ఇది క్లోజ్ చేసి మీకు డెస్క్‌టాప్ పైన చూపిస్తాను. ఈ 2 మినిమైజ్ చేశాను. మినిమైజ్ చేసి చూడండి, ఇక్కడ ఈ కార్నర్‌లో సేవ్ అయింది. దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసి తెచ్చాను. చూడండి, ఇది వర్డ్ డాక్యుమెంట్, ఇది పీడీఎఫ్. ఈ విధంగా వర్డ్ టు పీడీఎఫ్ ఈజీగా మనం ఏ విధమైన థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ లేకుండా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సింపుల్ ఆప్షను. చూడండి, మనం కంట్రోల్ పీ కొట్టేటప్పుడు మనం ప్రింట్ ఇస్తాం కదా! అప్పుడు ప్రింటర్స్ అన్నీ చూపిస్తాయి కదా! అందులో ఆ ప్రింటర్స్ దగ్గర అలాగా మీరు వెతికితే మైక్రోసాఫ్ట్ వర్డ్ టు పీడీఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింటర్స్ ఐకాన్ పైన క్లిక్ చేసి డౌన్‌లో మీకు ఆప్షన్స్‌లో అందులో కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ టు పీడీఎఫ్. అది సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇది పీడీఎఫ్ కింద సేవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ సేవింగ్ లొకేషన్ అనేది అడుగుతుంది. మళ్ళీ డెస్క్‌టాప్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ 1, 2, 3 అని పెడుతున్నాను. పెట్టి సేవ్ మీద క్లిక్ చేస్తే ఇది పీడీఎఫ్ రూపంలో సేవ్ అయిపోతుంది. చూసారా, పీడీఎఫ్ రూపంలో సేవ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు డెస్క్‌టాప్ మీదకొచ్చాను. చూడండి, ఇక్కడ కార్నర్‌లో సేవ్ అయింది. ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను 1, 2, 3. చూసారా? ఈ విధంగా థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ సహాయం లేకుండా ఈజీగా వర్డ్ ఫైల్‌ను పీడీఎఫ్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.